ఎవరిని ఏ పద్ధతిలో పద్ధతిగా గాడిలో పెట్టాలో మంగమ్మకి మరొకరు నేర్పాల్సిన అవసరం లేదు. కీచే చేతులు విరిస్తే గాని ఈ బొమ్మ కుదురుగా ఉండదు. గ్రానీ, ఇంకా ఈవిని భరించాల్సిన అవసరం నాకు లేదు. సాకేత్, వద్దురా. అది భయంలో ఉందని సావిత్రి భయపడుతుంది. సీత బయటపడటం లేదు, కానీ మనసులో తనకు కూడా అదే భయం ఉంది. వద్దురా, ఇంతమంది ఇన్ని రకాలుగా తలో రకంగా భయపడుతుంటే ఇప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ముందు పదండి ఇక్కడి నుంచి. వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగమాక అంటాంది జారేవుని ఉన్న పళ్ళం సొగసంతా ఎంతమని సన్న జాజి పండగలే చేద్దామని ఎత్తికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి ఎంత బరితెగించిపోయిందో. మంగమ్మ ఇల్లు మైలుపడిపోతుందనిపిస్తుందండి. మీరేమో వద్దు వద్దని నన్ను బయటికి వెళ్ళనీయకుండా ఆపుతున్నారు. లక్ష్మి భయపడుతుందనే కదా ఆపింది. అవునత్తయ్య, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. భయపడి వదిలేస్తే అది ఇంటిని క్లబ్బుగానో పబ్బుగానో బార్లాగానో మార్చేస్తుంది. చిచ్చి, రేపు వీధుల్లో తలెత్తుకుని తిరగలేము. అత్తయ్య గారు, కాదని వెళ్ళి తగాద పడి తరిమేస్తే మళ్ళీ తను కంప్లైంట్ ఇస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.